ఎవరు ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారు? మిమ్మల్ని మాట్లాడేంటి? ఏయ్, నేను కార్తిక్ని. ఏం సడన్గా అలా ఉలిక్కి పడ్డారు? భయంగా ఉంది కార్తిక్. ఏదో తెలియని భయం నన్ను వెంటాడుతోంది. కలని తెలిసినా మనసు నమ్మట్లేదు. ఇక్కడే ఉందామంటే ధైర్యం చాలట్లేదు. మర్చిపోయిన గతం కంటే నా ఒంటరితనం నన్ను ఎక్కువ భయపెడుతోంది. నన్ను ఇక్కడి నుంచి వేరే చోటికి తీసుకువెళ్ళగలవా కార్తీక్? భయంగా ఉంది కార్తీక్. మర్చిపోయిన గతం కంటే నా ఒంటరితనం నన్ను ఎక్కువ భయపెడుతోంది. నన్ను ఇక్కడి నుంచి వేరే చోటికి తీసుకువెళ్ళగలవా కార్తీక్? రే, నీకేమైనా పిచ్చా? ఆ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్తానంటేవేంటి? ఆ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరో కూడా తెలీదు. రే, తను ఎవరు ఏంటని కాదురా. నువ్వైతే డాక్టర్గా తనని ట్రీట్ చేసి డిశ్చార్జ్ చేస్తావు. ఆ తర్వాత తను ఎక్కడికి వెళ్తుంది? ఇప్పటికే పేపర్లో యాడ్ ఇచ్చి చాలా రోజులవుతోంది. వాళ్ళ బంధువులంటూ ఇప్పటికొచ్చి ఒక్కరు రాలేదు. నువ్వు కూడా బంధువు కాదు కదరా. అనవసరంగా రిస్క్ తీసుకోకు. చూడు, నేను సిఐతో మాట్లాడతాను. రేపే అమ్మాయిని స్వచ్ఛంద సంస్థలోనే జాయిన్ చేస్తారు. ఆ తర్వాత ఏం చేయాలన్నది కూడా వాళ్ళే ఆలోచిస్తారు. ఇందాక నువ్వు అడిగావే బంధువా అని. హెల్ప్ చేయడానికి ఎటువంటి బంధం అవసరం లేదురా. ఆ రోజు ఆ అమ్మాయి నా చేయి పట్టుకున్నప్పుడు కొన్ని వందల ప్రశ్నలు పుట్టేరా. కానీ ఎప్పుడైతే ఆ అమ్మాయి కళ్ళలోకి చూశానో ఆ ప్రశ్నలన్నీ మాయమైపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో అమ్మాయిని ఒంటరిగా వదిలేసి చేతులు దులుపుకోవడం నాకు ఇష్టం లేదురా. రే, ఫ్రెండ్గా చేయగలిగితే నాకు హెల్ప్ చేయి. ఆ సీఏతో మాట్లాడి ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకో. ఈ ట్యాప్ ఒకటి వస్తామని ఇరిటేట్ తెప్పిస్తుంది. వస్తున్నాను. వస్తున్నానబ్బా. అమ్మయ్యా, వచ్చావా కార్తీక్? నువ్వు ఫోన్ చేసినప్పటి నుంచి ఆ ట్యాప్ కారుతూనే ఉంది. అది అలా కారుతూ ఉంటే సింక్ లో పడుతున్నట్టు లేదు.
నా నెత్తి మీద పడుతున్నట్టుంది. దాన్ని త్వరగా బాగు చేయించు కార్తీక్. దా నేను చెప్తూ ఉంటానే, తనే మా వదిన. అన్నయ్య ఎప్పుడు ఫుల్ బిజీగా టూర్స్ తిరుగుతుంటాడు, కానీ మా వదిన మాత్రం నన్ను సొంత కొడుకులా చూసుకుంటుంది. ఇంతకీ ఈ అమ్మాయి చెప్పలేదు కదా, తను నా ఫ్రెండ్. హాస్పిటల్ పని మీద వచ్చింది వదిన. తన పేరు పేరు Anyhow, I'm Siddharth Roy. మధుమతి. Madhumati. మధుమతి. కొన్ని రోజుల పాటు మన ఇంట్లోనే ఉంటుంది. సరే, తనని పైకి తీసుకువెళ్ళి రూమ్ చూపించు. సరే నువ్వు వెళ్ళమ్మా. రా. ఇదే నీ గది. ఎదురుకుండా ఉంది, అది నా బెడ్రూమ్. నీకు ఎటువంటి అవసరం వచ్చినా నన్ను అడగచ్చు. నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. నాకు భయంగా ఉందని ఒక్క మాట చెప్పగానే ఏమీ ఆలోచించకుండా ఇంటికి తీసుకొచ్చారు. నా గురించి ఏమీ తెలియకుండానే ఎంతెందుకు చేస్తున్నారు? నాకు తెలిసిందల్లా ఒకటే, నేను చేస్తున్న పని నాకు కరెక్ట్ అనిపించింది, అందుకే చేస్తున్నాను. నేను కళ్ళు తెరిచిన తర్వాత చూసిన ప్రతి ఒక్కరూ మంచిగానే కనిపిస్తున్నారు. కానీ కార్తీక్ని చూసినప్పుడల్లా ఎన్నో సంవత్సరాల నుండి మా మధ్య అనుబంధం ఉన్నట్లు అనిపిస్తోంది. తన మాటలు వింటుంటే నాలో ఏదో తెలియని చిన్న ఆనందం కలుగుతోంది.
మధు ఏమైంది మధు? అటు చూడు, మధు ఏమైంది మధు? అటు రిలాక్స్. చూడు. చూశాను, అక్కడేం లేదు. సరిగ్గా కావాలంటే చూడు, నువ్వు చూడు. మళ్ళీ చూడు. మధు నేను చూశాను, కావాలంటే నువ్వు చూడు. మధు చూడు మధు, ప్లీజ్, అక్కడేం లేదు. ఒకసారి చూడు. చెప్పాను అక్కడేం లేదని. నువ్వెందుకు కంగారు పడుతున్నావు? అయినా అసలు ఈ టైంలో బయటికి ఎవరు వెళ్ళమన్నారు? అది బయట ఏదో తలుపు కొట్టిన శబ్దం వినిపిస్తే. మధు, సరే నీకేదో శబ్దం వినిపించింది, అయినా నీకేదో డౌట్ ఉంటే నన్ను పిలిచి ఉండాల్సింది. అసలు ఒక్కదానిపై బయటికి ఎందుకు వెళ్ళావు? సర్లే, ఇక్కడ నుంచి ఏమైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పు, సరేనా? కూల్, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. పద వెళ్దాం. ఇట్స్ ఓకే. మీరు కొంచెం బయట వెయిట్ చేయండి. ఎలా ఉంది డాక్టర్? టెస్ట్లన్నీ చేశాను. మెంటల్ స్టేటస్, కాల్షియం లెవెల్స్ అండ్ లివర్ ట్రబులింగ్, ఎందులోనూ ఎలాంటి ప్రాబ్లం అయితే కనపడలేదు. రిపోర్ట్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి. మరి ఎందుకు భయపడుతున్నట్టు డాక్టర్? అదే నాకు అర్థం కావడం లేదు. లాస్ ఆఫ్ మెమరీ పేషెంట్స్ని చాలా మందిని చూశాను, బట్ షీఈస్ డిఫరెంట్. ప్రస్తుతానికి కొన్ని మెడిసిన్స్ అయితే రాసిస్తాను, షూర్. వాడి చూడండి. డెవలప్మెంట్ ఉంటే ఓకే, లేదంటే ఫర్దర్ ట్రీట్మెంట్ ఏంటన్నది తర్వాత ఆలోచిద్దాం. ఓకే డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే. వదినా, బయలుదేరుదామా? చెప్పరా వాసు. రేయ్, అర్జెంటుగా బయలుదేరి నా హాస్పిటల్కి రా. ఏరా, ఎనీథింగ్ సీరియస్? అలాంటిదేం లేదు, నువ్వు ముందు బయలుదేరా. సరేరా, వస్తున్నాను. వదినా, మీరు తనని ఇంటికి తీసుకెళ్ళండి, నేను వెళ్ళి వాసన కలిసి వస్తాను. సరే. ఎరా ఫోను నువ్వు. ఏంటి, నన్ను చూడగానే ఫేస్లో ఎక్స్ప్రెషన్ చేంజ్ అయింది? కొత్త కాపురం ఎలా ఉంది? అంతా హ్యాపీయేనా? కొత్త కాపురం ఏంటి సార్? నీ హీరోయిన్ని ఇంటికి తీసుకెళ్ళావంట కదా? అంకుల్ ప్లీజ్, వాడు అలాంటి వాడు కాదని నేను మీకు ముందే చెప్పాను. మీరు అనవసరంగా అనుమానిస్తారు. సరే సరే, నేను ఎందుకు వచ్చానో ఇప్పుడు నీకు చెప్పలేదు కదా. ఆ అమ్మాయి డీటెయిల్స్ అన్ని స్టేషన్స్కి ఫార్వర్డ్ చేశాను. కేసు ఫైల్ చేసి 5 days అవుతున్నా ఇంతవరకు తన సంబంధికులు ఎవరూ బయటకు రాలేదు. సరే చూద్దాం, వెళ్ళొస్తాను. ఇంకో 5 days వెయిట్ చేస్తా, తర్వాత నీతోనే స్టార్ట్ చేస్తా ఎంక్వైరీ. అయినేంట్రా నా మీద డౌట్ పడుతున్నాడు? అందుకే ఈ పోలీసులో ఎంక్వైరీలు వద్దన్నాను. నువ్వు చేస్తున్న పనికి పోలీసు వాళ్లే కాదురా, ఎవరైనా అనుమానిస్తారు. సర్లే, ఇంతకీ అమ్మాయిని సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళావు కదా, ఏమన్నారు? ఏం లేదురా, అంత నార్మల్గానే ఉందన్నారు. టాబ్లెట్స్ రాసిచ్చారు, వాడమన్నారు. కానీ ఎందుకు తను భయపడుతోందో అర్థం కావట్లేదురా. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందిరా? నువ్వేమో ఆఫీస్కి వెళ్ళిపోతావు, వదినేమో కొత్త. అలవాటు పడ్డానికి కాస్త టైం పడుతుంది. లోన్లీనెస్ కాకపోతే ఇంకేముంటుందిరా. సర్లే, నువ్వు ఎక్కువగా ఆలోచించుకో. మధుని చూసుకోవడానికి కేర్ టేకర్గా నా అసిస్టెంట్ ఒకరిని పంపిస్తా. ఓకే. రోజ్ 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 పీస్ అదిరిపోయింది. సిస్టర్, ఎస్, ఐ లవ్ యూ. తరేకే స్టైల్. ఐ లవ్ యూ బ్రదర్. సిస్టర్ ఏం లా అన్న, నువ్వే ఏం లా రాస్కా. బ్రదర్ అంటే బ్రదర్, ఇది దీని వాటర్. డాక్టర్, 5వ వార్డులో పేషెంట్ కనిపించట్లేదు. సైట్ వచ్చిందేమో, కళ్ళజోడు. అది కాదు సార్, రేపు మీరు ఆపరేషన్ చేస్తారని తెలిసింది, అందుకే ముందే పారిపోయి. గుడ్ బాయ్. ఏయ్, వీడేంటి ఇలా ఉనుకుతున్నాడు? ఏసీ ఆపేమని గొడవ సార్, పేషెంట్లందరూ ఏసీ కావాలంటాడు, ఈడి మాత్రం ఆపేమంటాడు. ఏంటి ప్రాబ్లం? చలికి తట్టుకోలేడు సార్. వీడు ఇప్పుడే చలికి తట్టుకోపోతే రేపు పొద్దున్న నేను వీడికి ఆపరేషన్ చేస్తాను, వాడు ఖచ్చితంగా పోతాడు, వాడిని మార్చి రూమ్ లో పెడతారు. ఆ చలికి ఎలా తట్టుకుంటాడు?
గుడ్ బాయ్. ఆ ఫైల్ ఎవరిది? ఏడవాట్ల పేషెంట్ది. వాడు ఇంకా పోలేదా? మీరు ఇప్పుడే వచ్చారు కదా. వీడు ఒకడు ఫోన్ తీయడు. సంపు అసంపూర్ణేష్ బాబు. హాస్పిటల్ కదా అని ఎవడు నాకెదురొచ్చినా వాడికే రిస్క్, నేనెదురెళ్ళినా వాడికే రిస్క్. ఎందుకంటే ఇంజెక్షన్ నా చేతిలో ఉంటుంది కాబట్టి. నువ్వు ఆపరేషన్ చేస్తే పేషెంట్లు భయపడతారేమో, నేను ఆపరేషన్ చేస్తే వాళ్ళ బంధువులు కూడా భయపడతారా? కబాలిడా. రేయ్ ఎవడ్రా ఇడు? కంగారు పడకరా, నేను చెప్పింది వీడి గురించే. ఆర్టిస్ట్ అవ్వాలని హైదరాబాద్ వచ్చి అవకాశాలు దొరికి ఇలా హాస్పిటల్లో అసిస్టెంట్ అయిపోయాడు. అప్పుడప్పుడు సినిమా డైలాగులతో మమ్మల్ని అందరినీ భయపెడుతూ ఉంటాడు. డాక్టర్, నువ్వు ఒక కళాకారుని కించబరుస్తున్నావు. సర్లే ఆపరా. వీడు నా ఫ్రెండ్. తనకు తెలిసిన అమ్మాయి ఒకళ్ళు మెమొరీ లాస్ పేషెంట్. ప్రతిదానికి భయపడుతూ ఉంటుంది. నువ్వు తనతో పాటు ఉండి దగ్గరుండి తన జాగ్రత్తగా చూసుకోవాలి. దగ్గర నుంచి చూసుకుంటా, దూరం నుంచి చూసుకుంటా, వెనక నుంచి చూసుకుంటా, ముందు నుంచి చూసుకుంటా, కింద నుంచి చూసుకుంటా, పై నుంచి చూసుకుంటా, టోటల్ గా అమ్మాయి నేను ఉంచుకుంటా. ఐ మీన్ జాగ్రత్తగా చూసుకుంటా. రేయ్ నీ ఓవర్ యాక్షన్ ఆపరా. సేమ్ టు యు. సర్లేరా, నువ్వు వెళ్ళు. వాడిని తర్వాత మీ ఇంటికి పంపిస్తాను. సిస్టర్, కార్ రెడీ చేయమనండి. ఇన్ని మార్చలే. చెప్పు కార్తిక్. వదినా, మధుని చూసుకోవడానికి ఒక కేర్ టేకర్ వస్తున్నాడు. మధుని పరిచయం చేయి. నేను బై ది వే, ఆడికి కొంచెం ఎక్స్ట్రాలు ఎక్కువ. ఆడితో జాగ్రత్త. వచ్చినట్టున్నాడు, నేను వెళ్ళి చూస్తాను. ఓకే. గ్లాడియేటర్, రేడియేటర్, మీడియేటర్. సునామీకి చుట్టాన్ని, ప్రళయానికి పొట్లాన్ని, గన్లో బుల్లెట్ ని, ఇలియానా జాకెట్ ని, అతివృష్టికి అన్నయ్యని, అనావృష్టికి తమ్ముణ్ణి. అయిపోయి అసంపూర్ణేష్ బాబు. ఏంటయ్యా ఇంతవరకు ఎవరితో మాట్లాడుతున్నావు? మీతోనేనండి. ఇంట్రడక్షన్ కదండి, కొంచెం బిల్డప్ ఉంటుందని. బాగా ఎక్కువైందండి? చాలా ఎక్కువైంది. లోపలికి రా. కుడికాలు పెట్టనా, ఎడంకాలు పెట్టనా? నువ్వు ఆడావా మాడావా? మీరు చాలా తేడాగా ఉన్నారే. 2 కాలు పెట్ట. పదండి. సరే రండి. ఏంటి కంపు? నాట్ కంపు, అసంపు. షాట్ చెప్పడం మర్చిపోయాను. నా పరిచయం మీకు 10 కాలాల పాటు గుర్తుండాలంటే సంథింగ్ స్పెషల్ గా ఉండాలని ఆలోచించి గుమ్మం ఎదురుగా గేదేసిన ప్యాన్ని తకచ్చా. చిచి, ఏంటి విచిత్రంగా మాట్లాడుతున్నావు? ఈ రోజుల్లో తలా తోక లేకుండా మాట్లాడితేనే ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతున్నారు మన హీరోలు కదండి. బోబోయ్, ఆపు నీ నస. రా. దీనికి ఇలా అర్థమైందా? ఓకే. మధు, నిన్ను చూసుకోవడానికి కార్తిక్ కేర్ టేకర్ని పంపించాడు. చాలా ఎక్స్ట్రాలున్నాయి, జాగ్రత్త అమ్మాయి. దీనివల్లే దీనికి ప్రాబ్లం వచ్చుంటది. మధు అంటే నువ్వేనా? అసంపు. ఓ, నీ ఫేస్ చూస్తుంటేనే అర్థమవుతుంది నీ గుండెల్లో భయం టన్నులు టన్నులు కొద్దుందని. డోంట్ వరీ, ఐ యామ్ హియర్, నో ఫియర్. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకొక లెక్క. భయం దానెబ్బ, దానికి రక్త చరిత్ర, మరో చరిత్ర కలిపి చూపించేస్తా. వీడిలాగే అరుస్తూ ఉంటాడు, నువ్వు ఇక్కడ ఉంటే దడుచుకుంటావు. రారా. ప్రతి దాంట్లో ఎంటర్ అయిపోతుంది. ఫ్రెష్ అయ్యి వస్తాను. వీలుంటే కలిసి లంచ్ చేద్దాం. నాకు నాన్ వెజ్ బాగా ఇష్టం, వండమని చెప్పండి. ఆఫ్ అవ్వట్లేదేంటి? మధు, నువ్వెంత కట్టినా ట్యాప్ ఆగదమ్మా, అది రిపేర్లో ఉంది. మధు, నువ్వు తప్పుగా అనుకోకపోతే నీకొక మాట చెప్తాను. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నువ్వు ఏదైతే నీడ వెంట పడుతుందని చెప్తున్నావో అది నేను నమ్ముతున్నాను. థ్యాంక్స్, మీరైనా అర్థం చేసుకున్నారు. కార్తీక్కి ఇలాంటి వాటి మీద నమ్మకం లేదు. నువ్వు తనతో ఏది చెప్పనంటే నీ సమస్యలన్నింటికీ పరిష్కారం నేను చెప్తాను. నేనేం చెప్పను. నీ మనసులో ఉన్న ప్రశ్నలన్నింటికీ ఒక ఆమె సమాధానం చెప్పగలదు. ఆవిడే దుర్గాబాయ్. నీకు అభ్యంతరం లేకపోతే నిన్నావిడ దగ్గరికి తీసుకువెళ్తాను. సరే. అమ్మా, ఇదిగో అమ్మా, రెడ్ కాయిన్ ఇక్కడుంది. అబ్బా ఉండవే. అమ్మా, లెఫ్ట్ తీసుకో. ఇదిగో ఇక్కడ నుంచి రెడ్ కాయిన్. అమ్మా, అక్కడ పెడితే వెళ్ళదమ్మా. ఆగమని చెప్పానా? నువ్వు నా మాట ఎప్పుడు విన్నావనమ్మా. కొడుతుందా కొడుతుందా అమ్మా, నువ్వు సూపర్ అమ్మా. ఎవరో వచ్చినట్టున్నారు, వెళ్ళి చూడమ్మా. సరే అమ్మా. హాయ్ కవిత. అమ్మా, లక్ష్మకి వచ్చిందమ్మా. లక్ష్మి, ఏమిటి ఈ టైంలో ఇంటికొచ్చావు?
నీకెంత ధైర్యం ఉంటే నా ఇంటికి వస్తావే? ఈ ఇల్లెవరితో తెలీదా నీకు? దుర్గాబాయ్, నేను లక్ష్మిని. నీతో పాటు ఎవరిని తీసుకొచ్చావు? దుర్గాబాయ్, మాతో పాటు ఎవరూ రాలేదు. నేను మధు ఇద్దరమే వచ్చాం. కాదు, మీరిద్దరే కాకుండా మీతో పాటు ఒక నీడను కూడా తీసుకొచ్చారు. ఓ అవతలికి పో. వెళ్ళమంటున్నానా? వెళ్ళిపో. దుర్గాబాయ్, కళ్ళున్న వాళ్ళెవరూ కూడా నన్ను ఒక నీడ వెంటాడుతుందని నేనెంత చెప్పినా నమ్మడం లేదు. కానీ మీరు నా గురించి నేనేం చెప్పకుండానే నా పరిస్థితిని అర్థం చేసుకున్నారు. చూడమ్మా, కళ్ళతో మనుషుల్ని చూడగలం కాని ఆత్మల్ని చూడలేం. నువ్వేదైతే నీడనుకుంటున్నావో అది నీడ కాదు, ఆత్మ. అది నీ వెనకాలే తిరుగుతోందంటే నీ వల్ల ఏదో పొరపాటు జరుగుంటుంది. దుర్గాబాయ్, గతం అంటూ తనకి ఏమీ గుర్తులేదు. కారణం లేకుండా ఏ ఆత్మ వెంటపడదు. మొదటిది, ఏదో ఒకలాగా పగ తీర్చుకుని ఈ అమ్మాయిని నాశనం చేయటం. రెండవది, ఈ అమ్మాయిని ఆయుధంగా వాడుకుని తన అవసరం తీర్చుకోవడం. పగ తీర్చుకోవడానికి నేనేం తప్పు చేశాను? దీనికి సమాధానం తెలియాలంటే నీ గతం గుర్తుకు రావాలి. అందుకు ఒకే ఒక దారుంది. ఆ ఆత్మని బంధించి నీ గతమేమిటో తెలుసుకోవాలి. ఆత్మతో మీరు మాట్లాడగలరా? ఈ రాత్రి సరిగ్గా 12 గంటలకు మీరిద్దరూ ఇక్కడికి రండి. అమ్మయ్యా, వీళ్ళు పడుకున్నారు. మధు, మధు, కార్తీక్ పడుకున్నాడు. త్వరగా మనం వెళ్ళొచ్చేద్దాం పదా. సరే. అవును, ఈ టైంలో ఆటోలు దొరకవు. కార్తీక్ కార్లో వెళ్ళి రావచ్చు. నాకేమో డ్రైవింగ్ రాదు. ఇప్పుడెలా? సంపు, ఎల్లే అసంపు, సంపు. ఈ వాయిస్ ఏంటి ఇంత సెక్సీగా ఉంది? సంపు, నీకు కార్ డ్రైవింగ్ వచ్చా? వచ్చా? వచ్చు. అలా బయటికి వెళ్దాం, వస్తావా? నన్నే? అవును, నిన్నే. ఏ రావా? ఒక్క నిమిషం. ఒరే, నువ్వు మార్నింగ్ ఇచ్చిన పర్ఫార్మెన్స్ కి తనకి ఎక్కడో టచ్ అయినట్టుంది. అందుకే డ్రైవింగ్ రమ్మంటుంది. నీకెక్కడో సురుంది, అది నీకు మాత్రమే తెలుసు. ఏంటి? ఏం మాట్లాడవా? ఈ టైంలో ఎక్కడికి? ట్యాంక్ బండికా? చెప్తానే గాని రావా? నువ్వు పిలవాలి గాని శ్మశానకైనా వచ్చేస్తా. ఒక నిమిషం డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తా. కంగారులో లేడీస్ స్ప్రే కొట్టుకున్నాం, ప్రాబ్లం రాదుగా. ఎవరికి తెలుస్తుంది? అయినా డ్రైవింగ్ నేర్చుకోవడం ఎంత మంచిదైందో. నువ్వు ముందుకొచ్చి కూర్చోవచ్చు. ఇదిగో పోనీ. సెక్సీ వాయిస్ తో పిలిస్తే లాంగ్ డ్రైవ్ కనుక్కున్నాను. ఆఖరికి ఓలా క్యాబ్ డ్రైవర్ చేసింది ఆ సంపు. తూని బతికిచాడా? సోదాపి త్వరగా పోనీ. మీ టార్చర్ ఎక్కువైపోయిందండి నాకు. ఈవిడేంటి శివగామిలా ఉంది? పొద్దున్న 2 వచ్చారు, కూడా నీడని తెచ్చారు. ఇప్పుడు 3 వచ్చారు. వీడెవడు? ఏ అసంపు, మీరు లోపలికి రండి. ఇట్ట ఇట్ట అనుకుంటే వెళ్తుందేంటి? మేమెందుకు వస్తాం? అక్కడ కూర్చొని చూస్తాం. ఎవరు అక్కడ? దెయ్యాలు భూతాలంట. వాటితో చిన్నప్పుడే గోళీలు ఆడుకున్నాం. రాని దెయ్యం
మేము చూసాం ఇట్లా చేరే సినిమాలు, మాకు చెప్తారేంటి? అమ్మా గాలి కనుకుంటా. అయ్య బాబా, వీళ్ళ ఆడోళ్ళు కాబట్టి భయపడుతున్నారు, మనం ఎందుకు భయపడతాం? ఒకవేళ దెయ్యం వస్తే దానికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఆపరేషన్ చేశాననుకోండి, ఇంకా జీతరు దాతావరం మొత్తం దొబ్బేయాలి. విన్నారా వీళ్ళు? ఆ విన్నా మనల్ని ఏమంటారులే. అయ్యి బాబాయ్, తల్లి 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 అమ్మ తల్లి 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 దుర్గాబాయ్, తల్లి కవిత కళ్ళేదు. తల్లి తల్లి ఎక్కడున్నావు తల్లి? ఎక్కడున్నావమ్మా? దెయ్యాలున్నాయి, మనం ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవాలి. అయ్యి బాబే, ఎవర్రా? సంపో వెళ్ళిపోతున్నా. వెళ్తున్నా అని చెప్పాను కదా, వెళ్తున్నా. ఇటు వచ్చావా? వెళ్తున్నాను. ఆ సంపు నువ్వు చెప్పురా. తల్లి 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 నీకేం కాలేదు కదమ్మా? ఏం కాలేదు కదమ్మా? నేను వచ్చేసాను, భయపడకమ్మా, ఏదో పీడకలంతే. లక్ష్మి, మొదటిసారి ఒక ఆత్మ నన్ను ఎదిరించి నా కూతురు శరీరంలోనే ప్రవేశించిందంటే అది మామూలు ఆత్మ కాదు. దాని శక్తి ముందు నా మంత్రశక్తి పని చెయ్యట్లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం దుర్గాబాయ్? సమస్య ఎంతటిదైనా పరిష్కారం ఉంటుంది. ఇక్కడి నుండి 550 కిలోమీటర్ల దూరంలో పెంచలకోన అనే ఊళ్ళో మల్హోత్రా అనే క్షుద్ర మాంత్రికుడు ఒకడు ఉంటాడు. ఎంతటి ఆత్మనైనా అతని శక్తితో దిగ్బంధనం చేయగలడు. మీరు సరే అంటే మిమ్మల్ని అక్కడికి తీసుకుని వెళ్తాను. నువ్వు చెప్పేది వింటుంటే చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్పిన చందమామ కథలా ఉంది. అయినా నిన్ను అలాంటి చోటికి తీసుకెళ్లేందుకు మా వదిన అనాలి. మధు, మనం ఉన్నది 21st సెంచరీలో. ఈ కాలంలో కూడా దయ్యాలు భూతాల్ని నమ్మటం ఏంటి? ఫూలిష్గా. నా కళ్ళతో చూశానని చెప్పినా నమ్మవేంటి? నేను హాస్పిటల్లో ఉండగా నన్ను ఒక నీడ వెంటాడుతోందని చెప్పాను. అది నీడ కాదు, ఆత్మ. దాని గొంతు నేను విన్నాను. నేను చెప్పేవన్నీ నీకు అబద్ధాలనిపించవచ్చు, కానీ దుర్గాబాయ్ దగ్గర చూసిన ప్రతిదీ నేను నమ్ముతున్నాను. డోంట్ బి